హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఏంటక్క గుడ్లు చూపిస్తున్నాం అనుకుంటున్నారా? అవును ఫ్రెండ్స్, ఈరోజైతే మనకి గుడ్ల కూర చేస్తున్నాను. మంచి కమ్మటి గుడ్ల కూర అంటే గుడ్ల పులుసు ఫ్రెండ్స్. నేనైతే ఈరోజు లంచ్లోకి గుడ్ల పులుసు చేస్తున్నాను. అది నా స్టైల్లో చూసేయండి. కమ్మటి నోరూరించే గుడ్ల పులుసు ఫ్రెండ్స్. ఇప్పుడు మనం గుడ్లని ఒక గిన్నెలో ఉడికించుకుందాం. నేనైతే కొన్ని గుడ్లు తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఫస్ట్ క్లీన్ చేసేసి ఈ గుడ్లల్లో కొంచెం నీళ్ళు వేసి సాల్ట్ వేసి ఉడకనిద్దాం. ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూసే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మంచి మంచి వీడియోలు చూస్తారు ఫ్రెండ్స్. ఫస్ట్ స్టవ్ వెలిగించుకొని ఆ గుడ్ల గిన్నె పెట్టి ఉడకనిద్దాం ఫ్రెండ్స్. గుడ్ల గిన్నె పెట్టాం కదా, ఉడుకుతుంది. ఉడికిన తర్వాత మంచి గుడ్ల పులుసు చేసుకుందాం. రైస్లోకి అయితే సూపర్ కాంబినేషన్ ఫ్రెండ్స్. గుడ్లు అయితే ఉడికిపోయాయి కదా, ఇప్పుడు మనము కూర చేసేసుకుంటాం. ఇదిగోండి కడాయి పెట్టాం కదా, ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకొని కడాయిలో గుడ్ల పులుసు చేసేసుకుందాం ఫ్రెండ్స్. కొద్దిగా ఆవాలు వేసుకొని ముందుగా నూరు పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇప్పుడు ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, ఒట్టిమిరకాయలు, కరివేపాకు 2 రెమ్మలు. ఇప్పుడు ఇవన్నీ మగ్గినాక టమోటా పేస్ట్ వేసుకున్నాం. ఉల్లిపాయలు అన్నీ మగ్గాయి కదా, ఇప్పుడు మనము ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న టమోటా పేస్ట్ వేసుకున్నాం. టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్, అంటే రుచికి తగ్గట్టుగా సాల్ట్ వేసుకున్నాం. కొంచెం పసుపు, మన ఇంట్లో ఎంత కారం అయితే తింటారో అంతే కారం వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు కారం, ఉప్పు, పసుపు వేసాం కదా ఫ్రెండ్స్, కొంచెం ఇలా కలబెట్టేసి వాటర్ వేసి మగ్గనిద్దాము. పులుసు గ్రేవీ మొత్తం ఉడికిందనుకో పచ్చి స్మెల్ రాదు. ఇదిగోండి టమోటాలు అంత దగ్గరికి పడిపోయాయి కదా, ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకున్నాము మనం పులుసుకు తగ్గట్టుగా. ఇదిగోండి ఫ్రెండ్స్, వాటర్ వేసాం కదా, ఇప్పుడు మూత పెట్టేద్దాం, ఉడికిపోయింది ఫ్రెండ్స్. ఎగ్ పులుసు అయితే రెడీ అయిపోయింది. ఈ పులుసులో మనం కొద్దిగా చింతపండు వేసుకున్నాం ఫ్రెండ్స్. చింతపండు అయితే నానబెట్టాము, ఇది కలిపేసి వాటర్ కూరలో వేసారు ఫ్రెండ్స్. గుడ్డు పులుసు అయితే రెడీ అయిపోయింది. ఇదిగోండి కొంచెం మసాలా వేస్తున్నాను. గుడ్డు పులుసులో కోడిగుడ్లు ప్లెయిన్ చేస్తే బాగోదు, ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకుంటున్నాం. ఎందుకంటే సేమ్ బయట తెచ్చినట్టే ఉంటుంది ఎగ్ కర్రీ. ఇలా చేస్తే సూపర్ టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ లెవెల్ టేస్ట్ కూడా అదిరిపోతుంది. అల్టిమేట్ గుడ్డు పులుసు అయితే స్మెల్ అబ్బాబ్బా అదిరిపోతుంది ఫ్రెండ్స్. పోయింది, ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకున్నాం. ఇంతే ఫ్రెండ్స్, ఈజీగా సింపుల్గా మనకు నచ్చినట్టుగా గుడ్డు పులుసు ఇలా చేసుకున్నాం అనుకో, రైస్లోకి అయితే సూపర్ టేస్ట్ నెక్స్ట్ లెవెల్ ఫ్రెండ్స్. ఆ ఫ్రై చేసిన ఎగ్స్ అన్ని ఈ పులుసులో వేసేసి ఇంకా స్టవ్ దింపేసుకోవడమే ఫ్రెండ్స్. ఇంతే ఫ్రెండ్స్, గుమగుమలాడే గుడ్డు పులుసు రెడీ అయిపోయింది. చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదా ఫ్రెండ్స్, చాలా బాగుంది కదా, సూపర్గా ఉంది ఫ్రెండ్స్. వాసన అయితే అదిరిపోతుంది. మీరు కూడా ట్రై చేయండి.